వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం మరమరాలు కార్న్ చిప్స్తో మిక్చర్ చేసుకుంటున్నామండి. ఖాళీగా ఉన్నప్పుడు తినడానికి బాగుంటుంది, స్నాక్స్ లాగా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇవి చేసి పెడితే మంచిగా తింటూ ఉంటారు. ఇప్పుడు అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. షాప్లో కంటే కూడా మనం చేసుకుంటే బాగుంటుంది. దీనికి కార్న్ చిప్స్ ఇవి షాప్లో అమ్ముతారండి. ఇవి తెచ్చుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటాయి, చిప్స్ ఉన్నట్టే ఉంటాయండి. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి. దీంట్లోకి మరమరాలు ఇవి కూడా రెండు రకాలు ఉంటాయి. లైట్ వెయిట్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇవి సాల్ట్తో ఉంటాయండి. ఇది కర్నూలు మరమరాలు అని కూడా అంటారు వీటిని. ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. ఒక కప్పు పుట్నాల పప్పు, అదే సాయిపప్పు అని కూడా అంటారు. సాల్ట్, కారం, కరివేపాకు, ఎల్లిపాయ, ఇది వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మరమరాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం వేపుకోవాలి. ఎందుకంటే కొంచెం ప్యాకెట్లో ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం వీటిని కూడా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు కార్న్ చిప్స్ని ఆయిల్లో వేపుకోవాలండి. ఇలాగ మొత్తం అన్నీ డీప్ ఫ్రైలో చేసుకోవాలి. ఆయిల్లో వేపుకుంటేనే బాగుంటాయి ఇవి. మరమరాలు మాత్రం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చిప్స్ లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు పల్లీలు కూడా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అవి లోపల సన్న మంట మీద వేపుకోవాలి. పప్పు అంతా వేగాలి. ఇది ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సాయిపప్పు, అదే పుట్నాల పప్పు కూడా ఒక కప్పు వేపుకున్నాము. చాలా బాగుంటుందండి ఇది కూడా సాయిపప్పు. ఎందుకంటే కింద నూనెలో ఒత్తి తీయడం కష్టమవుతుంది కాబట్టి ఇలా జాలి పెట్టి జాలీలో వేపుకుందాం. అవి కూడా ఇందులో వేసుకుందామండి. ఇవి కూడా వేసుకుందాము. ఆయిల్ అంతా పోయే వరకు అనుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. కరివేపాకు కూడా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కరివేపాకు కూడా వేపుకోవాలండి. ఇట్లా మంచిగా వేపిన తర్వాత అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఉప్పు, కారం అన్నీ ఇలా చల్లాలండి. దాని మీద బాగా ఆ వేడి మీదే చల్లేసేయాలి. వేడి చల్లారక ముందునే చల్లుకుంటేనే పట్టుకుంటుంది. సాల్ట్ కూడా ఎంత కావాలో అంత వేసుకుంది. ఎందుకంటే మరమరాల్లో ఆల్రెడీ బరుగులు ఉంటాయి, సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం లైట్గానే వేసుకోవాలి సాల్ట్. ఎల్లిపాయలు ఇలా కచ్చాపిచ్చ దంచుకొని వేసుకోవాలండి. ఇవి కూడా మరీ మెత్తగా దంచుకొని ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇది వేసిన దానివల్ల మంచి స్మెల్ ఉంటుందండి బాగా. ఇలా అన్నీ కలిసేటట్టు ఇట్లా ఎగరేయాలండి బాగా. ఇలా ఎగరేస్తూ బాగా మిక్స్ అయ్యే వరకు, అన్నీ కలిసే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలండి. కారం, ఉప్పు, కరివేపాకు, పల్లీలు, ఉప్పు, కారం అన్నీ కలిసేటట్టు కలపాలండి. ఎల్లిపాయలు కూడా బాగా కలవాలి. అన్నీ కూడా ఆ ఫ్లేవర్ మొత్తం కూడా అన్నిటికీ పట్టేటట్టు చేత్తో మంచిగా కలుపుకోండి. మీరు కూడా తయారు చేసి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్స్ తెలియజేయండి. Like, share and subscribe this channel.